బెంగళూరులో వన్ డే ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఏ ప్లేస్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే జాలీవుడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ ప్లేస్లో డైనోసార్ పార్క్, మిర్రర్ మేజ్, మ్యూజియంస్, రైడ్స్, ఇంకా సినిమా సెట్స్ చాలానే ఉన్నాయి. కిడ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుజిత, వన్ డే ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఇదైతే బెస్ట్ ప్లేస్. పార్కింగ్ ఏరియా చూడండి ఎంత పెద్దగా ఉందో. సో చూపిస్తున్నాను కదా. సో ఇక్కడైతే వెహికల్స్ పార్క్ చేసుకోవాలి. సో మేము వీకెండ్లో అయితే వెళ్ళాము, బట్ అంతగా ఎవరు లేరు. కొంచెం ఈ ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ బెంగళూరులో మైసూర్ రోడ్డు వైపు బిదది దగ్గర ఉంది. సో సిటీ నుంచి 35 to 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో ఇది 50+ ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉందన్నమాట. సో దీంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ థీమ్ పార్క్ అండ్ ఫిలిం సెట్స్ కలిపిన టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అనమాట. ఇది ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కపుల్స్ ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే డైనోసార్ పార్క్, మిర్రర్ మ్యూజియం, గ్లో గార్డెన్, మినియేచర్ సిటీ, ఎథనిక్ విలేజ్, టైటానిక్ సెట్. సో అన్నీ నేనైతే విజిట్ చేశాను, చాలా బాగున్నాయి. అండ్ ఈ ప్రైస్కి వర్త్ అని కూడా నాకు అనిపించాయి. అండ్ పిల్లల కోసం ప్లే జోన్స్, ఫన్ గేమ్స్, చిన్న రైడ్స్ కూడా ఉన్నాయి. సో ఫోటో స్పాట్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అంత బాగుంది. మొత్తం ప్లేస్ చూడాలంటే కనీసం 4 to 5 అవర్స్ అయితే పడుతుందన్నమాట. ఒక వన్ డే ప్లాన్ చేసే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. సో ఎంట్రీ టికెట్ తీసుకుంటే మొత్తం కూడా కవర్ చేయొచ్చు. కానీ కొన్ని గేమ్స్ మాత్రం పెయిడ్ ఉంటాయి, అవి చాలా తక్కువే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీయే ఉంటాయి. జాలీవుడ్ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది, 7 PMకి అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఆన్లైన్లో ప్రీ బుకింగ్ అన్నా చేసుకోవచ్చు. టికెట్స్ అలాగే ఇక్కడికి వచ్చైనా డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చి 600 అండ్ యాక్టివిటీస్ మొత్తం కలిపి కూడా ఒక పర్సన్కి వచ్చి 1200 to 1700 అవుతుంది. సో మాకైతే 1600 పడింది విత్ GST అనమాట. సో బాగా అయితే ఎంజాయ్ చేసేసేయచ్చు. ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ కొనుక్కోవడానికి కూడా షాప్స్ అయితే ఉంటాయి. అండ్ మొత్తం ఫుడ్కి వచ్చేసి మీరు డిఫరెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫుడ్ అడల్ట్కి వచ్చి 600, చైల్డ్కి అయితే 500 అనమాట. 12:30 to 3 PM టైమింగ్స్ కూడా మొత్తం ఇక్కడ క్లియర్గా వాళ్ళు మీకు చూపిస్తారు ఎంట్రీ ఉన్న దగ్గరే అనమాట. ఇప్పుడు ఫైనల్గా మీకు జాలీవుడ్ ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఎంత బాగుందో కదా, డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఇక్కడ లోపలికి రాగానే. అంత బాగుంది. సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి సూపర్ స్పాట్స్ ఉన్నాయన్నమాట. ప్రతి కార్నర్ కూడా చాలా క్రియేటివిటీగా డిజైన్ చేశారు. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫోటోలు తీసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్కి అండ్ మామూలుగా ఫోటో స్పాట్స్కి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎంటర్ అవ్వగానే గోడల మీద కూడా డిఫరెంట్గా చూసారు కదా, చూపిస్తున్నాను మొత్తం చూడండి. సో స్పేస్ కూడా చాలా పెద్దదే అనమాట. పిల్లలతో వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి, చూపిస్తున్నాను, చూసేసేయండి. మొత్తం కూడా మీకు అన్నీ కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ లోపల వాటర్ గేమ్స్ కూడా ఉండడం వల్ల చాలా బాగుంటుంది. అన్నీ కూడా 1 by 1 మీకు చూపించేస్తున్నాను చూడండి. ఎంట్రన్స్లో అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ప్రతి గోడ మీద ఏదో ఒక ఫోటో స్పాట్ లాగా ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఎంత బాగుందో. సో అన్నీ కూడా మూవీ రిలేటెడ్ పిక్చర్స్ అయితే పెయింట్ లాగా వేస్తున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనకు చూస్తే పాండా కానీ డిఫరెంట్ కార్టూన్ ఇమేజెస్ కూడా ఒకవైపు అయితే వేస్తున్నారు. మొత్తం కూడా చాలా బాగా, అంటే ఫొటోస్కి బాగా అయితే వస్తుంది. అండ్ మీకు ఇక్కడ అయితే చూపిస్తున్నాను చూడండి. దీంట్లో అయితే మొత్తం కూడా పిల్లల గేమ్స్ అయితే ఉన్నాయి. జాలీ లీషియస్ అని ఉంది. సో ఇక్కడైతే అన్నీ కూడా క్యాండీ ట్రీ అనేది మోస్ట్ అట్రాక్టివ్ అనమాట. సో చాలా బాగుంది, మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే టాయ్స్ కొన్ని కొనుక్కోవచ్చు. అండ్ పిల్లలు కూడా అన్లిమిటెడ్ గేమ్స్ ఆడుకోవచ్చు. మనం టికెట్ ప్రైస్ ఆల్రెడీ చూపించాం కాబట్టి సో మనకి ఎక్కడైనా కూడా లోపలన్నీ కూడా ఫ్రీ ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే పెయిడ్ ఉంటాయి అన్నమాట.
చాలా బాగుంటుంది. ఇదైతే మీరు చూస్తే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు. అంత బాగుందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇన్నోవేటివ్ ఫిలిం సిటీలో ఇది బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. నాకు బాగా నచ్చింది. పాతకాలంలో అందరూ ఎలా ఉన్నారు అనేది మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది. విలేజ్ స్టైల్ అనమాట. సో చాలా బాగుంది. విలేజ్ థీమ్ సెక్షన్లో ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయాం. చూపిస్తున్నాను, చూసేసండి. రంగురంగుల ఇల్లు అండ్ వాల్స్ మీద కూడా ట్రైబల్ స్టైల్ పెయింటింగ్స్ ఉన్నాయి, సాంప్రదాయ డిజైన్స్ ఉన్నాయి, ముగ్గులు, అప్పటి వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు, మొత్తం వాళ్ళ ఇల్లులు ఎలా ఉండేవి అంతా కూడా క్లియర్గా అయితే ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడైతే చాలా బాగా అనిపించింది నాకు. సో పాతకాలం వాళ్ళు ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళని చూపించడానికి కూడా అన్నీ పెట్టున్నారు. అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూసేసేయండి. అంత బాగుందన్నమాట లోపలైతే. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఈ విలేజ్ థీమ్ సెక్షన్ మెయిన్గా అప్పట్లో వాళ్ళు ఎలా ఏమేమి యూస్ చేసేవాళ్ళు అనేటివి నీట్గా పెట్టున్నారు. అండ్ చెట్లు కానీ ప్రతి ఒక్కటి కానీ బాగా చూపించాలని ఇక్కడ బాగా అయితే డెకరేషన్ చేస్తున్నారు. సో ఇది చూస్తే మనకు నిజంగానే మనం పాత అంటే ఆ విలేజ్ స్టైల్ ఉన్న విలేజ్కి మనం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అంత బాగున్నాయి. సో ముగ్గులు కానీ డోర్స్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళు నీట్గా అయితే ఇక్కడ చూపిస్తున్నారు. సో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అంటారు కదా పాతకాలంలో, అట్లా ఆ ఇల్లు వాటి యొక్క డిజైన్స్ కొన్ని ఎక్కడ కూడా మార్చకుండా నీట్గా ఎలా మెయింటైన్ చేయాలో అలానే మెయింటైన్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడైతే వాళ్ళు యూజ్ చేసిన చెట్లు కానీ అలా అన్నీ కూడా అంటే అలా మనం ఫీల్ అయ్యే విధంగా వాళ్ళైతే నీట్గా ఇక్కడ చూపించారు. ఆకట్టుకునే విధంగా అయితే ఉన్నాయి మొత్తం లోపల. ఇదంతా మీకు చూపించేస్తున్నాను, చూసేసేయండి. సో అంతా చాలా బాగుందనమాట. లోపలైతే మన మీద ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకు కావాల్సిన గేమ్స్ అంటే డిఫరెంట్ గేమ్స్ ఆడాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇదైతే బాగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎంతో బాగుందని నేనైతే 2-3 ఫొటోస్ అయితే తీసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ పిల్లలు కూడా బాగా వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు, ఎందుకంటే వాళ్ళ కిడ్స్కి ఎక్కువగా ఉండాలి గేమ్స్ అని చెప్పేసి రకరకాల గేమ్స్ కూడా పెట్టున్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ షోస్ ఉన్నాయి, అట్లాగే సినిమా సెట్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు అన్నీ చూపిస్తున్నాను, చూసేసేయండి 1 by 1. ఇక్కడ స్టెప్ ఇంటూ స్పిన్, మూవ్ ఇంటూ మ్యాజిక్ ఉంది కదా. సో ఇదైతే నాకు చాలా భయం వేసింది అనమాట. చూపిస్తాను, చూసేసేయండి ఫుల్గా.
నాకైతే రాలేదు. సో ఇక్కడ 1 బాల్కి వచ్చేసి 100 రూపీస్ అండ్ 3 బాల్స్కి అయితే 200 రూపీస్ అనమాట. చాలా బాగుంది. లోపల అయితే చూపిస్తున్నాను చూడండి, ఫోటో స్పాట్స్ అనమాట. ఇవన్నీ చాలా బాగా ఫొటోస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి రాగానే మనకు డిఫరెంట్ గేమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఒక పక్క వచ్చి వాటర్ గేమ్స్ ఉన్నాయి, ఇంకొక పక్క వచ్చి ఫన్ గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. సో కొన్ని గేమ్స్ అనేటివి పెయిడ్ ఉన్నాయి, కొన్ని గేమ్స్ ఫ్రీ అనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీయే, 1-2 గేమ్స్ అట్లా పెయిడ్ ఉంటాయి అంతేను. సో అక్కడ మీకు ట్రైన్ చూపిస్తుంది కదా, అట్లా మనల్ని ఒక రౌండ్ అయితే వేస్తారు. అట్లా మనం వెళ్తే అది కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూగా చూసేసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో అండ్ లైక్ మై వీడియోస్. నేను ఇప్పుడు మిర్రర్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ అన్ని మిర్రర్సే ఉంటాయన్నమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం నిలబడితే అన్నీ కూడా డిఫరెంట్గా మనకు కనిపిస్తాయి. కొంచెం లాంగ్గా, షార్ట్గా, సో అట్లా అయితే కనిపిస్తాము. అండ్ మొత్తం కూడా మనకి ఎంట్రీ అయిన తర్వాత ఎక్కడ మనం ఎగ్జిట్ అవుతామో తెలియదు. సో మొత్తం కనుక్కొని చాలా ఫన్గా అయితే ఉంది. సో ఇది నేను ఫస్ట్ టైం అనమాట పోవడం. సో చాలా బాగుంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే ట్రైన్ దగ్గర కొంచెం చూపిస్తాను చూడండి. ఇట్లయితే మనకు ఎన్ని రౌండ్స్ అయినా తిరగచ్చు అనమాట, అన్లిమిటెడ్. అండ్ సో ఇప్పుడైతే నేను ట్రైన్ ఎక్కాను, చూపిస్తాను. సో ఇక్కడ డిఫరెంట్గా ఉండే కొన్ని కూడా ఉన్నాయన్నమాట. అవైతే 1 by 1 చూపిస్తున్నాను. సో ట్రైన్ ఎక్కైతే అలా ఒక రౌండ్ వేసి చేద్దాం పదండి. సో ఎంతో బాగుంది, చాలా ఫన్నీగా. అంటే చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత బాగుంది. సో నాకైతే టోటల్గా ప్రైస్ వర్త్ అని అనిపించింది. ఇదైతే నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే చూశాను. డైనోసార్ పార్క్ బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. ఒకసారి చూద్దాం పదండి ఎలా ఉందో. నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇది మనం ఎన్ని రౌండ్స్ అయినా వెళ్ళొచ్చు. ఇది కూడా అన్లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ ఉన్న డైనోసార్ మోడల్ చాలా రియలిస్టిక్గా తయారు చేశారు. ఇంకొక డైనోసార్లు అయితే మూవ్ అవుతూ కూడా కనిపిస్తాయి. చాలా బాగుంది. ఒక డైనోసార్ పక్కన ఇంకొక డైనోసార్ కూడా ఉంది, అంటే భయపెట్టడం అలాంటివన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళ డైనోసార్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే కంటిన్యూగా చూసేసేయండి. సో ఇక్కడ ఈ డైనోసార్లు మూవ్ అవ్వడం అండ్ ఈ సౌండ్స్కి కొంచెం పిల్లలు బాగా భయపడతారు, బట్ వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంది. సో మీకు మొత్తం చూపించేస్తున్నాను, చూసేసేయండి.
అయిన తర్వాత పక్కనే మనకైతే డైనోసర్స్ ఎలా ఉన్నాయి అప్పట్లో ఇవన్నీ చూపించడానికి వీళ్ళైతే మొత్తం కూడా నీట్గా వీళ్ళు ఒక్కొక్కటి అది గ్రోత్ ఎలా అయింది, సో ఎన్ని ఇయర్స్ ఉంది, సో అది మొత్తం కూడా ఇక్కడైతే ఫొటోస్లో కానీ అన్నింటిలో పెడుతున్నారనమాట. అది కూడా చూసేసేయండి. సో ఈ డైనోసర్స్ ఎప్పుడు పుట్టాయి, అవి ఎలా ఉంటాయి, సో అన్నీ కూడా ఇక్కడ చూపించున్నారు. సో లైక్ డైనోసార్ పార్క్ చూసిన వెంటనే పక్కనే ఉన్న టైటానిక్ కూడా వెళ్ళిపోయాం. సో అక్కడ ఏమేమి యూస్ చేశారు అన్నీ కూడా నీట్గా వీళ్ళైతే చూపించున్నారు. అది కూడా మీకు చూపించేస్తున్నాను, చూసేసేయండి. 1912లో సముద్రంలో ప్రయాణం చేసింది కదా, సో అక్కడి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇది మొత్తము చూపించున్నారనమాట. టైటానిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మనకు అని చెప్పి. సో చూసేద్దాం పదండి. సో ఇక్కడైతే హీరో హీరోయిన్లు పోజులు చేసుకుంటారు కదా, సో అలాంటి పోజెస్ కానీ అన్ని ఫోటో స్పాట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం కూడా హిస్టరీ ఏమేమి ఉంటుంది అన్నీ కూడా క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అది కూడా చూపిస్తాను. సో ఇన్నోవేటివ్ ఫిలిం సిటీలో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి చూడడానికి. అంత బాగుందన్నమాట. మీకు మొత్తం చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇక్కడైతే వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో అవైతే నేను లాస్ట్లో ఆడదామని చెప్పి అనుకున్నాను. సో ఫస్ట్ వచ్చి ఫన్ గేమ్స్ అయితే బాగుంటాయని చెప్పి ఫన్ గేమ్స్కి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడైతే కొన్ని ఫన్ గేమ్స్ అయితే మేము ఆడాము, అవన్నీ కూడా చూపిస్తాను. సో ఇక్కడ వాటర్ గేమ్స్ అన్నీ కూడా జాలీ ఐస్లాండ్లో అయితే ఉంటాయి. సో ఫన్ గేమ్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. ఎంత బాగున్నాయో డిఫరెంట్గా. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్మెంట్ అండ్ మెమరీస్ కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అంత బాగుంది. ఇదైతే మొత్తం చూపిస్తున్నాను, చూసేసేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసే గేమ్స్ అనమాట ఈ ఫన్ గేమ్స్ అంటే. షూటింగ్ గేమ్స్, టార్గెట్ గేమ్స్, చిన్న రైడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మేమైతే కొన్ని ఆడేసామన్నమాట. సో అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను, బట్ కొన్ని అయితే కవర్ చేశాను, అవైతే మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. సో చిన్నపిల్లల గేమ్స్ అయితే బాగా ఆడుకోవచ్చు అనమాట. అన్లిమిటెడ్ కాబట్టి ఎంతసేపు అయినా వాళ్ళు ఆడుకోవచ్చు. అండ్ జంపింగ్, డిఫరెంట్గా రిలేటెడ్ గేమ్స్ అయితే ఉన్నాయి. అంతా కూడా బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట ఇక్కడైతే. ఇక్కడ టెడ్డీ బేర్ అయితే పిల్లలకి చాలా ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇక్కడ వీళ్ళు కార్టూన్ బొమ్మలు వేసుకుంటున్న వల్ల చాలా బాగా ఆడుకుంటారు. అండ్ ఇది వచ్చి ఫుడ్ కోర్ట్ అనమాట. మనం టికెట్ తీసుకోవచ్చు. బఫే ఉన్న వాళ్ళు అయితే అక్కడ ఫస్ట్లోనే మనం టికెట్స్ తీసుకున్నప్పుడు అక్కడే పే చేయవచ్చు. మేము అట్లా తీసుకోలేదు,
జ్యూసెస్ అన్నీ కూడా వాళ్ళ ప్రైజెసే ఉంటాయి. అండ్ స్ప్రైట్ ఇలా మనకి ఏదైనా కూల్ డ్రింక్స్ కావాలంటే అవి ఇక్కడ ఉండవు, వాళ్ళ బ్రాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం గ్లో గార్డెన్. గ్లో గార్డెన్ అయితే ఫుల్ కలర్స్తో సూపర్గా ఉందన్నమాట. ఇక్కడంతా కూడా లీవ్స్ కానీ ఆ ఫ్లవర్స్ కానీ ఇక్కడ లైట్స్ వేసి ఉంటే వల్ల చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నా షర్ట్ అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉందన్నమాట. ఎంత బాగుందో. సో మీకు అన్నీ కూడా చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి. ఇక్కడ డెకరేషన్స్ అన్ని గ్లో లైటింగ్తో చేశారు కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫోటోలు రీల్స్ తీసుకోవడానికి కూడా సూపర్ స్పాట్ అనమాట ఇది. ఇది నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. మేమైతే ఈవినింగ్ వచ్చాము కాబట్టి అయినా కానీ చాలా బాగుందని నాకు అనిపించింది. ఇది కూడా ఒక మంచి స్పాట్ అని నాకైతే అనిపించింది. చాలా బాగుంది అనమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న మినియేచర్ సిటీ. ఇది కేవలం ఫోటో స్పాట్ మాత్రమే కాదు, క్రియేటివ్ సెటప్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీతో ఫుల్గా సూపర్గా ఉంటుంది. అండ్ ఫొటోస్ అయితే సూపర్గా వస్తాయన్నమాట. మీకు లోపలంతా చూపిస్తున్నాను. ఈ చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంత బాగుంది ఇదైతే. మొత్తం కూడా చూసేసాను. మినియేచర్ సిటీ చూసిన తర్వాత వడగన్స్కి వెళ్ళిపోయాము. ఫుల్గా ఆడామన్నమాట. అక్కడ డ్రెస్సెస్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. సో అడల్ట్స్కి అయితే 399 అండ్ కిడ్స్కి అయితే 299 అనమాట. ప్రైజెస్ అయితే మీకు మెన్షన్ చేస్తాను, మొత్తం కూడా డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. దీని తర్వాత 5 o'clock అయితే డ్యాన్స్ షో ఉన్నింది, అది కూడా చూసేసాము. సో డ్యాన్స్ షో చూసుకొని 7 o'clock వచ్చేసి ఒక గేమ్స్ టైప్లో ఒకటైతే చేశారు, అది కూడా చూసేసాము. సో మొత్తం కవర్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. జాలీవుడ్ మీరు వచ్చారంటే మొత్తం కూడా మీకు వర్త్ అనిపిస్తుంది. అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట. డోంట్ మిస్ ఇట్. వచ్చి మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసేసేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే షేర్ చేసేస్తాను. ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.